టీమిండియా జట్టులో అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన బ్యాటర్లు చాలా మంది ఉన్నారు. అందులో పృథ్వీ షా ఒకడు. టెస్టుల్లో కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. మళ్ళీ అంతే ఫాస్ట్‌గా కనుమరుగయ్యాడు. ఇక ఐపీఎల్‌లోనూ ఫ్రాంచైజీలు అతన్ని పట్టించుకోలేదు. ఇలా భారత జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ పృథ్వీ షా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మళ్లీ వార్తల్లో నిలిచాడు. అవును, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించి తన సత్తా చాటాడు. మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్లోనే పృథ్వీ షా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో షా కీలక పాత్ర పోషించాడు. అతను కేవలం 36 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 183కి పైగా ఉండడం విశేషం. దీంతో డిసెంబర్ 16న అబుధాబిలో జరగనున్న ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఈ ఇన్నింగ్స్ ద్వారా షా ఫ్రాంచైజీలకు గట్టి సందేశం పంపినట్లయింది. మరి ఇప్పుడైనా షా తలరాత మారుతుందేమో చూడాలి.